స్టూడెంట్స్‌కి స్కూల్ పాఠశాలైతే, పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే అండి. నేను మీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఈరోజు మనందరం కూడా మార్నింగ్ వార్తల్లో లెగిసి చూడగానే ఒక దిగ్భ్రాంతి కలిగినటువంటి ఒక అంశాన్ని, బాధ కలిగేటటువంటి అంశాన్ని ఏదో ఒక వార్త చూస్తూనే ఉంటాం గానీ, ఎప్పుడైతే ఒక మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి, ముఖ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి రోజు టీవీ ఆన్ చేసి ఛానెల్ మారుస్తే కనుక ఒక న్యూస్‌లో కనిపించో, లేదంటే ఒక యాక్టింగ్ చేసేటటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకొని ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో చనిపోయిందని తెలియగానే దాని యొక్క బాధ, దాని యొక్క ఫీల్ అనేది మనందరికీ డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటది. 2 కారణాల వల్ల. ఒకటి, ఇదేంటి ఈ అమ్మాయి చనిపోవటం ఏంటి? లేదంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉండి గాని, ఒక గొప్ప న్యూస్ రీడర్‌గా అనిపించేటటువంటి ఒక వ్యక్తి డామినెంట్‌గా, బిగ్గరగా మాట్లాడి ఎవరినన్నా డిబేట్‌లో ఎదిరించి మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి. అందరూ బాధపడి మాట్లాడలేనటువంటి కొన్ని టాపిక్స్ ఒక ధైర్యంతో స్క్రీన్ ముందు మాట్లాడగలిగేటటువంటి ఒక వ్యక్తి. ఆ విధంగా మాట్లాడి అంత డామినెంట్‌గా ఉన్న చనిపోవడం అనేది ఒక ప్రశ్న. రెండోదేంటంటే, అరే ఇదేంట్రా, అన్ని చావుల కంటే అతి భయంకరమైనటువంటి వర్ణించగలిగేటటువంటి చావు ఏదన్నా ఉంది అంటే కనుక అది సూసైడేగా. భగవంతుడు ఇచ్చినటువంటి ప్రాణాలని మనం చేజేతులారా తీసుకోవటం ఏంటి? ఒక అమ్మ, ఒక తల్లి, ఒక చెల్లి, ఒక నాన్న ఎవరో ఒకరు ఉన్నారు అనేటటువంటి ఆలోచనతో అన్నా బతికుండొచ్చుగా. అంత బలహీనంగా పడవలసినటువంటి అవసరం ఏంటి? మనం అసలు ఒక వ్యక్తి తన్ను తాను ఎలా చంపుకుంటాడో అనుకునేటటువంటిది ఇంకొక బాధ. అయితే వీటి గురించి వర్ణించడానికి, వివరించడానికి నేను ఈరోజు ముందుకు వస్తున్నాను యాజ్ ఎ సైకియాట్రిస్ట్. అసలు సూసైడ్ అనేది ఎందుకు జరుగుతుంది? లేదంటే స్వేచ్ఛ లాంటి ఒక ప్రముఖ యాంకర్, ఒక టీవీ ఛానల్స్‌లో ఒక పేరుగన్నటువంటి ఛానల్, ఏ ఛానల్ అన్నా కూడా రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ అని చెప్పేటటువంటి ఒక వ్యక్తి, నలుగురు మధ్యలోకి వెళ్తే కనుక ఒక ఐడెంటిటీ ఉండి ఒక సెలబ్రిటీ స్థానంలో ఉన్నటువంటి ఒక స్వేచ్ఛ గారు ఈరోజు సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? కారణాలు ఏమన్నా ఉన్నాయండి. అది ఫ్యామిలీ అఫైర్స్ అవనియండి, భార్యాభర్తల గొడవలు అవనియండి, ఆస్తి తగాదాలండి. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి కారణం గురించి మాట్లాడటానికి ఈరోజు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మీ గురించి రాలేదు. కానీ ఎటువంటి మానసిక పరిస్థితిలో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు, ఇటువంటి సెలబ్రిటీ స్థానంలో ఉండి భగవంతుడు అన్నీ ఇచ్చాడు అయినా కానీ చావును వాళ్ళు ఎంచుకున్నారు అనే పరిస్థితి ఎందుకు వస్తుంది అన్నది మాట్లాడటం గురించి నేను ఈరోజు మీ ముందున్నాను. అయితే ఇదంతా కూడా విచిత్రమైన పరిస్థితి అండి. అంటే బయట నుంచి చూసేటటువంటి మనకి వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా, ఏదుకో చిటికేస్తే అన్నీ వస్తాయి కదా, నలుగురు మనుషులు దిగి సెల్ఫీలు తీసుకుంటారు కదా, ఆటోగ్రాఫ్లు అడుగుతారు కదా, ఎక్కడన్నా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు కదా, డబ్బులకి ఏం కొదవలేదు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్లాట్ ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లు ఉంది, లేదంటే కారు ఉంది అని అనుకునేటటువంటి బయట ప్రపంచానికి వాస్తవానికి వాళ్ళ మనసులో జరిగేటటువంటి అంతర్యుద్ధం అనేటటువంటిది డిఫరెంట్గా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఏంటి ఆ అంతర్యుద్ధం? సూసైడ్ చేసుకునేటటువంటి వ్యక్తి మొహం మీద నేను రేపో మాపో సూసైడ్ చేసుకుంటున్నాను అని రాసి పెట్టు ఉండదు అనేది ప్రధానంగా మనం గమనించవలసినటువంటి అంశం. వాళ్ళు మేకప్ వేసుకుంటారా, మేకప్ వేసుకోరా, ఆ ముందు రోజు కానీ ఆ గంట ముందు కానీ న్యూస్ చదువుతారా, చదవరా అనేది పక్కన పెట్టేసారు. బయట ప్రపంచానికి ఐడెంటిఫై చేయలేనటువంటి లోపల జరిగేటటువంటి కాన్ఫ్లిక్ట్, అంతర్యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సెలబ్రిటీ స్టేటస్లో కానీ, లేదంటే ఈ స్మాల్ స్క్రీన్ మీద కానీ, బిగ్ స్క్రీన్ మీద ఉండేటటువంటి వాళ్ళకి ఇంకా సందిగ్ధ పరిస్థితి. ఎందుకు అంటే కనుక ఆ డిప్రెస్డ్ మూడ్ స్టేట్ కానీ, ఆ భావోద్రేకం కానీ, ఆ ఆత్మన్యూన్యత భావం కానీ, ఆ డెస్పరేషన్ కానీ మొహం మీద చూపెట్టకుండా కాపాడుకోవాల్సినటువంటి ప్రెషర్ వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుందన్నమాట. ఒక న్యూస్ చదివినప్పుడు ఆ డిప్రెస్డ్గా, మూడీగా ఉన్నారనుకోండి, చాలా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒక 4 డైలాగులు కానీ, 4 స్టెప్పులు కానీ వేయాలనుకోండి, చెప్తున్నాను, అది వేయలేదు. సో ఏమవుతుంది అంటే ఆ స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఆ మొహము, ఆ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్. ఇంట్లో వాస్తవానికి వాళ్ళు అనుభవించేటటువంటి మానసిక పరిస్థితి, ఆ డిప్రెషన్ డిఫరెంట్ అన్నమాట. సో కాబట్టి ఏమవుతుందంటే కాన్స్టెంట్గా బయటికి ఆ రూపాన్ని కానీ, ఆ తత్వాన్ని కానీ, ఆ బిహేవియర్ కానీ, ఆ ఫేషియల్ బాడీ లాంగ్వేజ్ని కానీ కాన్స్టెంట్గా అలా మెయింటైన్ చేయవలసిన ఒత్తిడి వాళ్ళ మీద ఉంటుంది. డిఫరెంట్గా ప్రవర్తించలేరు. నువ్వేంటమ్మా ఇలా ఉన్నావు, ఎలా అయితే ఏం చేస్తావమ్మా, నువ్వేంటమ్మా మానసికంగా ఇంత వీక్గా ఉన్నావు, ఎలా అయితే. కాబట్టి ఎవరికి చెప్పుకోలేనటువంటి సందిగ్ధ పరిస్థితి. ఆ సెలబ్రిటీ స్టేటస్లో కానీ, ఒక యాంకర్లో కానీ, ఆ హోస్ట్ స్టేటస్ కానీ, ఆ యాక్టింగ్ స్టేటస్లో ఒకప్పుడు లేకపోతే కనుక ఒక సాఫ్ట్వేర్ కానీ, ఇంకొక వాళ్ళు కానీ, లేదంటే ఇంకో ఐటీ కానీ, ఇంకో కార్పొరేట్ సెక్టర్లో ఉండేటటువంటి వాళ్ళు ఏమంటారు? ఏమన్నా నాకు ఇలా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది, లీవ్ ఇవ్వండి ఒక 10 రోజులు అంటే చెప్పుకోవటానికి ఈజీగా ఉంటుంది. నువ్వేంట్రా డిప్రెషన్గా ఉన్నావు అని అడిగినా కూడా అవును, నాకు ఆ ఒత్తిడి వల్ల, ఈ ఒత్తిడి వల్ల డిప్రెషన్ ఉంది. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్, ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనేటటువంటి వ్యక్తిత్వాన్ని చూపెట్టవలసినటువంటి అవసరం లేనటువంటి వాళ్ళు కడుపులో ఉన్న బాధను బయటకు చెప్పుకోవటానికి ఈజీ. కానీ స్వేచ్ఛ లాంటి వ్యక్తులు వృత్తిరీత్యా అటువంటి కెపాసిటీలో ఉండే వాళ్ళకి లోపల బాధని లోపలే పెట్టేసుకుని బయటకు చెప్పుకోకపోవటం వల్ల ఆ లోపల ఉండేటటువంటి ఆ డిప్రెషన్ కాస్త ఇంకో లెవెల్కి వెళ్ళిపోయి
ఆ బాధను పంచుకోలేకపోవటం, ఆ బాధకి ఇంకో పరిష్కారం, ఇంకో దారి లేదు అనేటటువంటి ఆలోచన వల్ల దీనికి సూసైడే శరణ్యం అనేటటువంటి ఎండ్ రిజల్ట్‌గా, ఎండ్ కార్డ్‌గా సూసైడ్ ఒకటే అనేటటువంటి ఆత్మహత్య ఒకటే దారి అనేటటువంటి విధంగా ఆత్మహత్య చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అంటే ఏంటంటే, ఆ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్‌లైనా డబ్బుతో కొనేస్తారు. ఆ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు ఏ ప్రాబ్లమ్‌లన్నా కూడా ఒక రికమెండేషన్‌తో రిజాల్వ్ చేసుకోవాలి అని అనుకోవటం అనేది కరెక్ట్ కాదు. సో, ఇది నంబర్ 1. నంబర్ 2, అసలు సూసైడ్ అనేటటువంటి ఆలోచన ఒక వ్యక్తికి ఎందుకు వస్తుంది అంటే కనుక, సహజ సిద్ధంగా దీర్ఘకాలికంగా ఎక్కువ శాతం ఆత్మన్యూనతా భావం, డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి సూసైడ్ వస్తుంది. చాలామంది అనుకుంటారు దీనికి ప్రత్యేకమైన కారణం ఉండాలేమో అనేది. స్వేచ్ఛ లాంటి వాళ్ళ జీవితంలో ఏదో కారణం ఉండుండొచ్చు. ఫ్యామిలీ తగాదాలు, భార్యాభర్తల తగాదాలు, లేదంటే అనవసరమైనటువంటి ఫ్రెండ్‌షిప్స్. ఆ ఫ్రెండ్‌షిప్స్ అనేటటువంటిది సవ్యంగా నడవకపోవటం, కుటుంబాన్ని నుంచి దూరంగా ఉండటం, కుటుంబ కుటుంబ వ్యక్తులు దాన్ని ప్రశ్నించటం, ఏకాకి అయిపోవటం, సోషల్‌గా ఐసోలేట్ అవ్వటం అనేటటువంటి కారణాలు ఉండుండొచ్చు అనేది నా భావం. కానీ ఏదేమైనా కూడా సూసైడ్ అనేటటువంటి దానికి ప్రత్యేకంగా ఒక కారణం ఉండవలసినటువంటి అవసరం లేదు అనేది మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘకాలికంగా నా సమస్యకి పరిష్కారం లేదు, నా సమస్య నేను ఒక్కదాన్నే అనుభవిస్తున్నాను, ప్రపంచంలో ఎవరూ అనుభవించరు, నాకంటూ నా అనేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు, అటువంటి వ్యక్తులు నాకు హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు, నన్ను వెక్కిరించి వేలెత్తి చూపెట్టే వాళ్ళే కానీ నాకు అసలు సిసలైనటువంటి స్నేహితులు అనే వాళ్ళు లేరు, ఎక్కడ అడుగు పెట్టినా నా జీవితంలో నష్టమే, ఏం ముట్టుకున్నా కూడా అది భస్మమే అనేటటువంటి నెగిటివ్ సైకాలజీ ఉండేటటువంటి వాళ్ళు సహజంగా సూసైడ్ చేసుకుంటారు. ఒత్తిడి ఉండటం అంటే ఆర్థికపరమైన ఒత్తిడి, రిలేషన్షిప్ ఒత్తిడి, పరీక్షల ఒత్తిడి, ఉద్యోగపరమైన ఒత్తిడి, భార్యాభర్తల తగాదాలు, ఫ్యామిలీ తగాదాల్లో ఆ ఒత్తిడి తాళలేక సూసైడ్ చేసుకోవటం అనేటటువంటిది ఒక ఎత్తు అయితే కనుక, ఏ సమస్య లేకపోయినా వాళ్ళకు వాళ్ళే కుంగిపోవటాన్ని మనం డిప్రెషన్ అని అంటూ ఉంటాము. వాళ్ళు కూడా ఆఖరి ఎండ్ పాయింట్గా హెల్ప్లెస్నెస్ అండ్ హోప్లెస్నెస్, హెల్ప్ చేయడానికి మనిషి లేడు, భవిష్యత్తులో నాకు హోప్ లేదు అనే 2 ఆలోచనలు వచ్చేటటువంటి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. మరి ఇందాక డాక్టర్ గారు చెప్పారు సూసైడ్ అనేది నుదుటి మీద రాసి ఉండదు కాబట్టి సూసైడ్ అనేటటువంటి చేసుకునే వ్యక్తిని మనం కనుక్కోవటం కష్టం అని మీరు అంటున్నారు కదా. మరి ఎలా డాక్టర్ గారు? ఈ వ్యాక్సినేషన్, కరోనా వైరస్కే లక్షల కోట్ల మంది చచ్చిపోతున్నారు, దానికి వ్యాక్సిన్ లేదు అనుకున్న దానికే వ్యాక్సిన్ కనేసుకున్నారు. దురదృష్టం ఏంటంటే డిప్రెషన్, సూసైడ్ అనే దానికి వ్యాక్సిన్ లేదు. వ్యాక్సిన్ అనేది ఏదన్నా ఉంది అంటే కనుక, అంటే సూసైడ్ అనేటటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకోకుండా కాపాడగలిగేటటువంటి ఒక మందు కానీ ఏదన్నా ఉంది అంటే కనుక, ఆ వ్యక్తి బయటికి వ్యక్తపరుచుకునేటటువంటి విధంగా చేయగలగటమే మనం వాళ్ళకి చేసేటటువంటి హెల్ప్. ఏదో ఒక చిన్న సిమ్టమ్ అనేది మనకు కనిపిస్తుంది. ఏంట్రా నా జీవితం ఎందుకు ఇలా బతక అంటే, ఆ మనిషి అనేటటువంటి మాటను దయచేసి సీరియస్గా తీసుకోండి. ఎక్కువ శాతం ముభావంగా ఉండేటటువంటి మనిషిని మీరు సీరియస్గా తీసుకోండి. ఎక్కువ శాతం ఒంటరితనాన్ని కోరుకునేటటువంటి వ్యక్తిని సీరియస్గా తీసుకోండి. తన బాధను తను దిగమింగుకోలేక తాగుడికి బానిసయ్యేటటువంటి వ్యక్తిని మీరు సీరియస్గా తీసుకోండి. ప్రతి దాంట్లో నేను ఓటమి పాలవుతుందని, నేను ఒక వేస్ట్ గాని, నేను ఎందుకు బ్రతుకుతున్నాను అనే మాటని సీరియస్గా తీసుకోండి. నువ్వేంట్రా ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఇంతకుముందు బలంగా ఉండేవాడు కదా, ఇంత బలహీనంగా ఆలోచిస్తున్నావు అని చెప్పి వెక్కిరింపు ధోరణితో మాట్లాడకండి. వాళ్ళని దగ్గరికి తీసుకుని ఆ మాటని, వాళ్ళు అన్నటువంటి ఆ 4 పదాన్ని ఇంకొద్దిగా ఎక్స్పాండ్ చేసేటటువంటి విధంగా ప్రోత్సహించండి. నీవెన్నంటూ మేము ఉన్నాం, ఎవరూ లేరనేటటువంటి బాధ అనేటటువంటి ఆలోచన తీసేసే. ఏ బాధ పెద్ద బాధ కాదు, అన్ని బాధలకి, చావుకు తప్ప అన్ని బాధలకి సమస్య ఉంది, భగవంతుడు ఇచ్చే ప్రాణాలు నువ్వు తీసుకోవద్దు అని ధైర్యాన్ని ఇచ్చేటటువంటి 4 పదాలు వాడండి. ఆ సూసైడ్ అనే ఆలోచన పోస్ట్పోన్ అయిపోతుంది. ఎప్పుడైతే కనుక ఆ మనిషిని మాట్లాడగించగలరో, టు ఎక్స్ప్రెస్ ఈజ్ ఎ సొల్యూషన్ ఫర్ సూసైడ్ చేసుకోకుండా ప్రివెంట్ చేయగలరు. మనోధైర్యం, మోరల్ సపోర్ట్, నేనున్నాను అనే మాట మంత్రంలా పనిచేస్తుంది. ఈ దారి మూసుకుపోతే ఈ 3 దారులు ఉన్నాయి జీవితంలో, వీటి గురించి ఆలోచించు అని ఒక మాట అనండి, మంత్రంలా పనిచేస్తూ ఉంటుంది. పద, నువ్వు చాలా రోజులైంది అదే పనిగా ఒకే చాట ఉన్న, పద ఒక చిన్న హాలిడేకి, ఒక చిన్న బ్రేక్, ఒక సినిమాకి పద, మనం నడుచుకుని పోదాం అలాగా అనేటటువంటి మాట అనండి, డిఫరెన్స్ వస్తుంది. నాకంటూ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈ సమస్యకంటూ ఒక పరిష్కారం ఉంది అనే ఈ 2 మంత్రం లాంటి మాటలు ఎంత సూసైడ్ చేసుకునేటటువంటి వాళ్ళనన్నా ఆ ఊబిలోంచి బయటకు లాగేస్తాయి. కాబట్టి ఈరోజు ప్రేక్షకులు అందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ 4 ముక్కలు నలుగురికి పంచడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి మనిషిలో, ప్రతి వ్యక్తిలో ఒక సైకాట్రిస్ట్ ఉండాలి. ఆ సైకాట్రిస్ట్ని తట్టి లేపాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు మీ ముందు కెమెరా ముందుకు వచ్చాను. ఏదో స్వేచ్ఛ లాంటి ఒక వ్యక్తి సూసైడ్ చేయకపోగానే అందరూ అటు అని చెప్పేసి బ్రేకింగ్ న్యూస్ వేసేసుకుని నాలాంటి వ్యక్తులు మాట్లాడటమే కాకుండానే, ఇది ఏ ఇంట్లో అన్నా జరగచ్చు, ఎవరితో అన్నా జరగచ్చు, ఏ వయసులో అన్నా జరగచ్చు.
ఆ సూసైడ్ అనేటటువంటి అంశానికి మనం ఎవరూ అతీతులం కాదు అనేటటువంటిది గుర్తు పెట్టుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే కనుక దీనికి సంబంధించినటువంటి ప్రచారం కానీ, దీనికి సంబంధించిన అవగాహన అనేటటువంటిది కానీ ఇంట్లో కానీ, వీధిలో కానీ, స్కూల్లో కానీ మనం చేయగలిగితే కనుక ఈ వ్యాక్సిన్ లేనటువంటి ఈ వ్యాధిని మనం ఖచ్చితంగా అరికట్టచ్చు. నమస్కారం.